బాగుంది కానీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. హై మ్యాన్, సో వెల్కమ్ టు సినీ మ్యాన్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం ఇందాకే ఆంధ్ర కింగ్ తాలూకా చూసేసాం అనమాట, భీమల్లో చూసాను. సో విచ్ ఈస్ యాక్టెడ్ బై రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోసే అండ్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. సో సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ చూడబుల్ మూవీ అండి. అంటే డీసెంట్, అంతే యావరేజ్ ఉంటుంది, ఇంకా పెద్ద ఎంగేజింగ్ ఏమి ఉండదు. తెలిసిన ప్రిడిక్టబుల్ స్టోరీ ఉంటుంది అండ్ అలా సాగుతూ ఉంటుంది సినిమా. చూడొచ్చు ఒకసారి అలా అన్నట్టు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంటుందండి. ఐ మీన్ అది ఎలా ఉంటుందంటే ఓకే చెప్తా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఓకే ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా మంచి సాంగ్స్ అండ్ రామ్ గారు యాక్టింగ్ అలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది, మంచిగా యాక్ట్ చేశారు, అంటే బాగుంది. ఆయన ఆయన స్టార్ సినిమాలో. సో ఆయనకి ఇంకా రామ్కి మధ్యలో జరిగే ఒక ఫ్యాన్ స్టోరీ ఇది. సో ఒక ఫ్యాన్ తన స్టార్ కోసం ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు అనేది కొంచెం చూపిస్తారు. కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కానీ మరీ అంత చూపించరు, కొంచెమే ఉంటుంది. సో అదనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అలా ఉంటుంది, ఓకే పర్లేదు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే అబ్బో లాగ్ అయిందని బాగా, అంటే చాలా ఎలా ఉంటుంది, చాలా స్లో అయిపోతుంది సెకండ్ హాఫ్. ప్రిడిక్టబుల్ ఉంటుంది చాలా, నెక్స్ట్ టైం అయిపోతుంది తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా ఎంగేజింగ్ ఉండదు సెకండ్ హాఫ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ప్రాబ్లం కొంచెం స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ థియేటర్ కట్టాలంటాడు, మ్యారేజ్ అంటాడు, హీరోయిన్ కావాలంటాడు, మళ్ళీ విలేజ్ డ్రామా ఉంటుంది, కరెంట్ కావాలి, ఇసుక కావాలి. సో అలా ఎమోషనల్ పాయింట్స్ మీద కొట్టి కొంచెం వెళ్తూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో ఆంధ్ర కింగ్ తాలూకా కింగ్ అంటాడు, అదే ఆంధ్ర కింగ్ అదే ఉపేంద్ర గారి. సో అలా ఉంటుంది. సో కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ ఉంటుంది, నాకు అలా అనిపించింది. సో సెకండ్ హాఫ్ అంత వర్కౌట్ కాలేదు నాకు. ఫస్ట్ హాఫ్ ఓకే. సో మెయిన్ రామ్ గారి పర్ఫార్మెన్స్ అండి ఇచ్చి పడేశారు. చాలా రోజుల తర్వాత చాలా బాగా చేశారు అండ్ చాలా న్యాచురల్గా ఉంటాడు. ఆయన కూడా ఒక స్టార్ కదా బయట, బట్ అలా అనిపించే స్క్రీన్ మీద చూస్తుంటే ఆయన నిజంగా ఒక ఫ్యాన్ లాగా ఉంటాడు. చాలా బాగా చేశారు, రామ్ గారు సెట్ అయ్యారు మంచిగా. అండ్ ఈ గేమ్ ఈజ్ బెస్ట్ వన్ మ్యాన్ షో అంతే సినిమాలో. ఏమన్నా అంటే అది వన్ మ్యాన్ షో రామే. అండ్ మైనస్ వచ్చేసి మా భాగ్యశ్రీ బోసే గారు డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు, ఎవరు ఇచ్చారో కానీ. అండ్ యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది ఏంటో ఈ సినిమాలో, నాకు అర్థం కాలేదు. మొన్న కాంతా వచ్చినప్పుడు ఎంత బాగా చేశారండి అందులో, నిజంగా చాలా బాగా చేశారు కాంతాలో. ఇందులో వచ్చేసరికి మళ్ళీ ఇది మేబీ ఇది ఫస్ట్ షూట్ చేసి ఉండొచ్చు, దాని తర్వాత కాంతా అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏమన్నా అలా అనిపించేసేమో కానీ నాకైతే భాగ్యశ్రీ గారు అంత ఏమో యాక్టింగ్ చేయలేదు అనిపించింది ఇందులో. చేశారు కానీ అంత కాంతాలో చూసినంత అనిపించలేదు నాకు. సో అది. అండ్ మేజర్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్ అండి, చాలా బాగుంది మ్యూజిక్, చాలా ఫ్రెష్ ఉంది. ఫస్ట్ ఎంట్రీ రామ్ ఎంట్రీ సాంగ్ చాలా బాగుంటుంది, మంచి వైబ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. డాన్స్ కూడా బాగా చేస్తారు అందులో. సో ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ బాగుంటాయి, సెకండ్ హాఫ్లో బాగుంటాయి. సో మ్యూజిక్ పరంగా అయితే ఇట్స్ గుడ్ అండి, చాలా బాగుంది మ్యూజిక్ అయితే. అండ్ ఇంకా రామ్ గారికి కంబ్యాక్ ఇచ్చిందా అంటే చెప్పలేము, అది రావచ్చు రాకపోవచ్చు. అండ్ ఈ సినిమా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా థర్స్డేనే కాబట్టి ఇంకా టాక్ బాగా వస్తే, ఇంకా బయట ఎలా ఉంది నాకు టాక్ తెలియదు ఇంకా. సో టాక్ బాగా వస్తే కొంచెం వెళ్ళొచ్చేమో ఇంకా ఫ్యామిలీస్ అలా పుష్ అవుతుంది అనే సినిమాకి. సో అలా ఉంటుంది అండి. యావరేజ్ చూడబుల్ మూవీ అండి, ఇంకా అంతే. ఇంకా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, జస్ట్ అలా వెళ్ళి చూసేసి రండి. సో నచ్చొచ్చేమో మీకు, అంటే అంత నాకు స్లో ఉన్నా పర్లేదు కొంచెం అని అంటే మీకు నచ్చచ్చు. సో ఇట్స్ ఎ డీసెంట్ చూడబుల్ మూవీ, యావరేజ్ చూడబుల్ మూవీ. సో మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్కి మంచిగా. అండ్ ఉపేంద్ర గారు కూడా బాగా చేశారు, మంచిగా అనిపించింది నాకు. ఆయన కూడా క్యారెక్టర్ బాగుంది, మంచి జస్టిఫై చేశారు క్యారెక్టర్కి, బాగుంది. సో మీరు ఈ సినిమా నేను ఎందుకు చూడాలి, ఎందుకోసం వెళ్ళాలంటే, ఒకటి మ్యూజిక్ కోసం వెళ్ళండి, అండ్ రామ్ కోసం వెళ్ళండి, రామ్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళండి. భాగ్యశ్రీ వాళ్ళది ఇంకా రామ్ పేరు బాగుంటుంది, ఆ లవ్ స్టోరీ కూడా కొంచెం షూటింగ్ బాగా అనిపిస్తుంది. సో దానికోసం వెళ్ళండి. అండ్ ఒక స్టార్కి ఇంకా ఫ్యాన్కి మధ్యలో ఉండే స్టోరీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ పాయింట్స్ మీద ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు. సో అది నాకు అనిపించింది కదండి. అండ్ ఇప్పుడు ఇక రామ్ ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే. స్కంద అండ్ డబల్ స్మార్ట్, వారియర్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు ఇక రాడ్లు. ఆ రాడ్ల తర్వాత ఇది కొంచెం బెటరే, కొంచెం చూసి ఎలా ఉంటుంది. సో అదనమాట. సో చూసేయండి. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. చెప్పింది చెయ్యి.